Hello everyone, welcome to the video series on Pharmacist and Drugs Inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ ఫార్మసిస్ట్ ఎగ్జామినేషన్లో ఇచ్చిన క్వశ్చన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ద కాన్సెప్ట్ ఈస్ అబౌట్ మోనోఎమైన్ హైపోథిసిస్. లెట్ us look at the question first. Which of the following are the critical neurotransmitters playing major role in depression disease? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎస్టైల్కోలిన్, నారెపినెఫ్రిన్, డోపమైన్. ఆప్షన్ 1. ఆప్షన్ 2 డోపమైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్. ఆప్షన్ 3 సెరటోనిన్, డోపమైన్, గామా అమైనోబ్యూటరిక్ యాసిడ్, గాబా. Option 4 acetylcholine, serotonin, gamma aminobutyric acid. See, first of all, we need to understand డిప్రెషన్ రావడానికి ఒక హైపోథిసిస్ని ప్రపోజ్ చేశారు. దాన్నే మోనోఎమైన్ హైపోథిసిస్ అంటారు. ఈ హైపోథిసిస్ ప్రకారం మోనోఎమైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే సింగిల్ ఎమైన్ కంటైనింగ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లెవెల్స్ తగ్గడం వల్ల డిప్రెషన్ వస్తుంది. ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే డోపమైన్, నారెపినెఫ్రిన్ అండ్ సెరటోనిన్. సో క్వశ్చన్లో ఇచ్చినట్టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్లే క్రిటికల్ రోల్ ఇన్ డిప్రెషన్ అంటే ఆప్షన్ 2 డోపమైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్. నౌ ఇఫ్ యూ సీ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిప్రెషన్కి యూజ్ చేసే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ బేస్డ్ ఆన్ ఇంక్రీజింగ్ ద లెవెల్స్ ఆఫ్ దీస్ న్యూరో ట్రాన్స్మిటర్స్. ఇప్పుడు ఓల్డర్ జనరేషన్ డ్రగ్స్ ఉన్నాయి, మోనోఎమైన్ ఆక్సిడేజ్ ఇన్హిబిటర్స్. మోనోఎమైన్ ఆక్సిడేజ్ అనేది ఒక ఎంజైమ్. ఆ ఎంజైమ్ మోనోఎమైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ని మెటబలైజ్ చేస్తుంది. సో ఆ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేస్తే ఈ మోనోఎమైన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ లెవెల్స్ పెరిగి డిప్రెషన్ తగ్గుతుంది. ఈ మోక్లోబ్రమైడ్, క్లోర్జైలిన్ ఇవి ఎగ్జాంపుల్స్. ఇంకొక ఓల్డర్ జనరేషన్ డ్రగ్స్ ఇస్ ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్, ఇమిప్రమైన్, క్లోమిప్రమైన్, ఎమిట్రిప్టలిన్ ఇవన్నీ కూడా అగైన్ నారెపినలిన్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. అయితే మోనోఎమైన్ ఆక్సిడేజ్ అండ్ ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ వల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇప్పుడు న్యూయర్ జనరేషన్ డ్రగ్స్ వచ్చాయి. అవి ఎస్ఎస్ఆర్ఐస్, ఎస్ఎన్ఆర్ఐస్ అంటే సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్, సెరటోనిన్ నారెపినెఫ్రిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్. ఎస్ఎస్ఆర్ఐస్కి ఏమో ఫ్లాక్సిటిన్, సిటాలోప్రమ్, ఫ్లూవాక్సమైన్, పెరాక్సిటిన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎస్ఎన్ఆర్ఎస్కి ఏమో జులాక్సిటిన్, వెన్లాఫ్లాక్సిన్ ఇవి ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కాకుండా ఏటిపికల్ యాంటీ డిప్రెసెంట్స్ ఉన్నాయి. ఏటిపికల్ యాంటీ డిప్రెసెంట్స్ అంటే టిపికల్గా ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ లా కాకుండా వేరే మెకానిజం యాక్ట్ చేసేవాటిని ఏటిపికల్ యాంటీ డిప్రెసెంట్స్ అంటారు. సో ఇది ఓవరాల్గా డిప్రెషన్ కాన్సెప్ట్. సో డిప్రెషన్కి మోనోఎమైన్ హైపోథిసిస్ ఉన్నట్టే సైకోసిస్కి డోపమైన్ హైపోథిసిస్ ఉంది. సైకోసిస్లో డోపమైన్ ఎక్కువ అవడం వల్ల సైకోసిస్ వస్తుంది. డిప్రెషన్ డోపమైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్ లెవెల్స్ తక్కువ అవడం వల్ల వస్తుంది. సో డిప్రెషన్లో క్రిటికల్ రోల్ ప్లే చేసే న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏంటి అంటే డోపమైన్, నారెపినెఫ్రిన్, సెరటోనిన్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. I hope this is useful. All the best.